ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు ఎం ప్రసన్న ప్రవీణ్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు. సిస్టర్ శాంటా ఆత్మహత్య విశ్రాంతి కొరకు పూజ నడిపించేవారు విక్టోరియా రాణి కుటుంబం. క్యాథరిన్ నెల్సన్ కుటుంబంలో మరణించిన మరియు దిక్కులేని మరియు ఉత్తరించే స్థలంలోని ఆత్మహత్య విశ్రాంతి కొరకు శోభారాణి శివరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా బంధకాల నుండి విడుదల. దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కుటుంబంలో శాంతి సమాధానం బిడ్డకు మంచి జీవిత భాగస్వామి కొరకు కె ఎలిషా జాన్కి 10th బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రభువు మంచి పర్సంటేజ్ ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ఎలిషా జాన్ జోస్వాపాల బంగారు భవిష్యత్తు. అలాగే సిస్టర్ శాంటా ఆత్మహత్య విశ్రాంతి కొరకు అర్పించేవారు కల్పన దాస్. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి మంచి ఆరోగ్యం కొరకు కీర్తి శేషులు తుమ్మా జ్వానేశ్వరెడ్డి శౌర్యులమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరి రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజ నర్పించేవారు కుటుంబ సభ్యులు. దివ్యవాక్కు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరూ మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచరణ ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మ రక్షింపబడినట్లుగా. ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లల మరియు యవనస్తుల పరిచరణ ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా. ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్య మూర్తి పేరిట కృతజ్ఞతగా దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడాలని పూజ. 2024 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు జరుగునట్లుగా, ఈ రోజు రాత్రి జరగబోయే పూజలు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మంగమ్మ విజయకుమార్ మంచి ఆరోగ్యం కొరకు, దైవాశిస్సుల కొరకు, కుటుంబ దైవాశిస్సుల కొరకు. రజిత సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, దైవాశిస్సుల కొరకు పూజ. జడ్డు సుధాకర్ రెడ్డి, జ్యోతి శ్రీకాంత్ రెడ్డి, సింధుప్రియ, ప్రణీల్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాప నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. టి పాపిరెడ్డి, సుజాత, రోజ్ ప్రణతి, మేరీ అశ్విత కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాప నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. గొల్లమారి తెరేసమ్మ, జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజ నర్పించేవారు జి రఫేల్ రెడ్డి. జై భిక్షపతి ఆత్మనిత విశ్రాంతి కొరకు ఆత్మ ప్రభు సన్నిధికి చేరినట్లుగా కుటుంబ సభ్యుల ఓదార్పు కొరకు. యశ్వంత్, రాహుల్, యోగితారెడ్డిలకు దేవుని కృప, కాపుదల, ఆరోగ్యం, యశ్వంత్ సకల బంధకాల నుండి విడుదల, జీవితంలో స్థిరపడాలని. ఎన్ రవితేజకి మంచి కథోలిక అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరికినట్లుగా కరీంనగర్ నుండి ఖమ్మం ట్రాన్స్ఫర్ కొరకు. సెయింట్ జేవియర్ స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ వ్రాయించిన విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత, 100% రిజల్ట్స్, స్కూల్ అభివృద్ధి, అడ్మిషన్స్ వచ్చినట్లుగా దైవాశిస్సుల కొరకు. అనిత లూయిస్ క్యాన్సర్ సమస్య నుండి పూర్ణ స్వస్థత కొరకు, సంపూర్ణ స్వస్థత కొరకు, ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదం కొరకు. ఆశ్రితరాజ్ ఆత్మనిత విశ్రాంతి కొరకు మరియు సంధ్యా ప్రభాకర్ సంతానవరం కొరకు, ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదం కొరకు. పి అగస్టినికి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయ పేరిట పూజ. అల్లం రాయపరెడ్డి, జ్యోతి కుటుంబంలోని పాప శాపాలు తొలగిపోవాలని, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా. వారు చేయి పనుల అభివృద్ధి, సున్నూతన గృహం, బిడ్డలపై దీవెనలు. ఎస్ రాయపరెడ్డి జయ కుటుంబం పాప శాప నుండి విడుదల, పవిత్ర, వినయ్ బంగారు భవిష్యత్తు కొరకు. నవీన్ కుటుంబంపై దివ్యకారుణ్యమూర్తి దీవెనల కొరకు. ఎం శౌర్యకి మంచి ఆరోగ్యం దయచేసేందుకు కృతజ్ఞతగా సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ఉపేంద్రకి క్యాన్సర్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ, త్వరగా కోలుకోవాలని. పి భరత్ రెడ్డి, దీప, మాన్సి కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. జి రాజు, బాలతెరేస కుటుంబంలో మరణించిన ఆత్మనిత విశ్రాంతి కొరకు. కథోలిక స్త్రీ సభలో మరణించిన ఆత్మనిత విశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మనిత విశ్రాంతి కొరకు. డి శివరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బిడ్డల మంచి జీవిత భాగస్వామి కొరకు. జీవన్పై దేవుని కారుణ్యం ఉండునట్లుగా, సౌమిక మంచి చదువులు, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా. వినీల సుఖప్రసవం, తల్లి బిడ్డ ఆరోగ్యం, రేష్మ మంచి ఉద్యోగం కొరకు. తుమ్మ జ్వానేశ్వరెడ్డి మమత కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. సిహెచ్ విన్సెంట్ మరియమ్మ కుటుంబం దేవునికి కృతజ్ఞతగా బంధకాల నుండి తొలగిపోవాలని, దైవాశిస్సుల కొరకు. టి భూపాల్ రెడ్డి కుటుంబం దేవునికి కృతజ్ఞతగా బిడ్డల మంచి చదువులు, చేయి వ్యాపారంలో అభివృద్ధి. కె ప్రియా భాషిని జన్మదినం సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు. శరత్ సౌజన్య మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం.
మృత్యుంజయుడు యేసయ్యా ఉత్థానుడాయను హల్లెలూయా. మృత్యుంజయుడు యేసయ్యా ఉత్థానుడాయను హల్లెలూయా. మానవులందరికీ జీవమొసగ మహిమాపూర్ణుడు ఉత్థానుడాయను. మానవులందరికీ జీవమొసగ మహిమాపూర్ణుడు ఉత్థానుడాయను. మృత్యుంజయుడు యేసయ్యా ఉత్థానుడాయను హల్లెలూయా. మోక్షమంతా మానవులెల్లరూ ఉత్థాన యేసును ఆరాధించుడి. మోక్షముంది మానవులెల్లరూ ఉత్థాన యేసును ఎదలో ఉంచి. రక్షకుడేసుని ఆట చెప్పి ఆయన బోధను ఆలించి. రక్షకుడేసుని చాటి చెప్పి ఆయన బోధను ఆలించుటకు. మృత్యుంజయుడు యేసయ్యా ఉత్థానుడాయను హల్లెలూయా. మృత్యుంజయుడు యేసయ్యా ఉత్థానుడాయను హల్లెలూయా. మానవులందరికీ జీవమొసగ మహిమాపూర్ణుడై ఉత్థానుడాయను. మానవులందరికీ జీవమొసగ మహిమాపూర్ణుడై ఉత్థానుడాయను. మృత్యుంజయుడు యేసయ్యా ఉత్థానుడాయను హల్లెలూయా. మృత్యుంజయుడు యేసయ్యా ఉత్థానుడాయను హల్లెలూయా. నేను ఉద్దానమైదిని, నేను ఇంగును నీ చెందనే ఉన్నాను. హల్లెలూయా. నీ చేతిని నా మీదే నిలిపియుందువు. హల్లెలూయా. నన్ను గురించిన నీ తెలిపిడి అత్యున్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు నిజముగా ఉద్దానమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈస్టర్ పండుగ యొక్క, ఉద్దాన పండుగ యొక్క శుభాంశులు మీకు తెలియపరుస్తున్న మొట్టమొదటిగా హ్యాపీ ఈస్టర్ వన్ అండ్ ఆల్. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ సమూహానికి, క్రైస్తవ మతానికి ఎంతో సంతోషం నిండిన ఒక రోజు ఇది. ఆనందకరమైనటువంటి రోజు. 40 రోజులు ఉపవాసములు, ప్రార్థన, దాన ధర్మము చేసి ఆ యేసుక్రీస్తుని యొక్క శ్రమలు, పవిత్ర శుక్రవారములు మనము నడుచుకొని వెళ్ళి, ఇదిగో మన మధ్య యేసుక్రీస్తు ఉద్ధానమయ్యాడు. ఎంత గొప్ప రోజు ఇది ప్రియులారా. ఈ రోజు ఎంతో ఆశాజనకమైనటువంటి రోజు. యేసుక్రీస్తు ఉద్దిననాయాడు మన కొరకు, మన రక్ష కొరకు ఉద్దినాయాడు. ఈరోజు మనము సంతోషించాలి, ఆహ్లాదించాలి, ఆనందించాలి. ప్రియులారా, ఈనాడు పట్టణాలన్నిటిలో యేసుక్రీస్తుని యొక్క
ఉత్థానం గురించి కేంద్రీకరించబడినది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పఠనములు అపొస్తలుల కార్యములు పేతురు గారు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువు మన కొరకు, మన పాపాల కొరకు మరణించాడు. తనను విశ్వసించిన వారు స్నానం చేసి యేసుక్రీస్తుని యొక్క మరణం మాత్రం కాదండి, పునరుద్ధానం కూడా వారు అనుభవిస్తున్నారు అని చాలా చక్కగా చెప్తున్నారు మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ పఠనములు పునిద పౌలు గారు కొలొస్సీలకు సంఘానికి చెప్తున్న మాట ఉంటుంది. అది ఏమిటంటే, బిడ్డలారా, మీరు ఈ భూలోకం ఉన్నటువంటి వస్తువులపై మీరు దృష్టి పట్టకుండా మీరు పరలోకం ఉన్నటువంటి వస్తువులపై మీరు దృష్టి పట్టుడు అని చెప్తున్నారు. ఎంతో గొప్ప వచనం. ఎందుకంటే మన నాథుడైన యేసుక్రీస్తు భూలోకములకు మాత్రం కాదు అధికారుడు, భూలోకం మాత్రం కాదు దేవుడు, పరలోకానికి ప్రభువే దేవుడే అని చెప్తున్నారు. ఈరోజు సువిశేష పఠనములు ముగ్గురు వ్యక్తులు ఆ యేసు సమాధి దగ్గరికి తెల్లగానే వెళుతున్నారు యేసు ప్రభుని చూడడానికి. మొట్టమొదటిగా మగ్దలేనే మరియం ఆ పొద్దున్నే లేచి ఆ యేసు శరీరం చూడడానికి, యేసు ఆ దేహములు ఆ సుగంధ ద్రవ్యములు పెట్టడానికి వెళ్చుండగా అక్కడే రాయిలు తీసి ఖాళీ సమాధి చూస్తున్న సంఘటన మనం ఈరోజు చదువుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆశ్చర్యపడి అక్కడ నుంచి పరిగెత్తి తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు, నేను అక్కడే మన ప్రభువుని చూడలేదు. వారు ఆశ్చర్యపెట్టి త్వరగానే అక్కడికి పరిగెత్తి వెళ్ళినప్పుడు కూడా ఆ సమాధి యేసు ప్రభు ఉండలేదు. యేసుక్రీస్తు అప్పుడు వారికి తెలిసిపోయింది, లేఖనములు రాయినట్లు యేసు ప్రభు నిజముగా మూడవ నాడు లేచాడు, ఉద్ధానమయ్యాడు అని వారికి తెలిసిపోయింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా మనము ఈ యొక్క పండగ జరుగుతున్నప్పుడు, ఒక మహోత్సవం, ఉద్ధాన మహోత్సవం జరుగుతున్నప్పుడు ప్రియులారా, మనము కూడా ఆ యేసు వలె వెలుగును చూసి, యేసు అనేటువంటి ఆ వెలుగును చూసి మనం జీవితము ముందుకు జీవించాలి. మనం అప్పుడు మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవులు మనమందరూ ఆయగలము. రండి పిల్లలారా, ఈరోజు ఈ పూజబలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆ దేవుని నుంచి కనుగలు మూసుకొని చేతులంటే జోడించి క్షమాపణ అడుగుదాం. ప్రభువా, మీ ఈ యొక్క ఉద్ధాన పండుగ రోజు నన్ను నా పాపముల నుంచి, మన పాపముల నుంచి విముక్తి చేసి మనల్ని మీతో కలిసి జీవించడానికి ఉదినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు కలిసి జీవించడానికి మనలందరినీ సిద్ధపరచండి ప్రభువా. నేను చేసిన ప్రతి ఒక్క పాపములు ఒప్పుకున్నాను ప్రభువా అని మీరు ఆ ప్రభు యేసుక్రీస్తు నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెనుగాక. ఆమేన్. ప్రభువా
దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈరోజు దేవుని యొక్క యేసు ప్రభువుని యొక్క ఉత్థాన పండగ రోజు కాబట్టి మనమందరము ఆ మహిమ ప్రకటించుదాం, ప్రార్థించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసుల వాడికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభు అయిన యేసు క్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిదయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ పాస్కా మహోత్సవ రోజున నీ ఏకైక కుమారుని ఉద్ధానము ద్వారా పాపమును వినాశము చేసి నిత్య జీవపు మార్గమును మాకు చూపించిదివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవమును చేసుకొనుచున్న మేము నీ ఆత్మ ద్వారా నూతన తేజస్సుమును, కాంతిమంతుమైన నూతన జీవమును బడయునట్లు అనుగ్రహింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తర్వాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొనుచుంటిమి. మొదటి పఠనము అపోస్తుల కార్యంలో అధ్యాయం 10 పరిశుద్ధ వచనంలో 34వ వచనం మరియు 37వ వచనం నుండి 43వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములో అధ్యాయం 10 పరిశుద్ధ వచనంలో 34వ వచనం మరియు 37వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో పేతురు నోరు తెరచి ఇట్లా ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. యోహాను బోధించిన బాప్తిస్మానంతరం గలిలియాలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదనియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరిచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశంలోనూ యెరూషలేము దేశంలోనూ ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులం. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తర్వాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొని కొంటిమి. జీవితులకును మృతులకు
తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు సాక్ష్యం ఇయ్యవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికిన ఈయనను గురించియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీ హృదయములను పరలోకం నందలి వస్తువుల పైనకు మరల్చుడు, అచ్చట క్రీస్తు ఉండును. 2వ పట్నము. పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకం నందలి వస్తువులపై కొరకు కాక్షించుడు. అచ్చట దేవుని కుడి పక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించెను. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకం నందలి గల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితమును క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనపడుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమామయుడ కలువరి నాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ స్తుతి ఘన మహిమను నీకేనయ్యా. ప్రేమామయుడ కలువరి నాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ స్తుతి ఘన మహిమను నీకేనయ్య. హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తన దావీదు కీర్తన నేను పాడెదను రాజా, ప్రార్థన యేసు ప్రార్థన యేసు ప్రార్థన నేర్పుమా. కీర్తన దావీదు కీర్తన నేను పాడెదను రాజా, ప్రార్థన యేసు ప్రార్థన దైవ ప్రార్థన నేర్పుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. Gospel according to St. John chapter 20 verses 1 to 9. ఆదివారము తెల్లవారకముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీదే రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకు
పరుగెత్తుకొనిపోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తికొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగను అని చెప్పును. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములను అచ్చట పడియుండునట్టును చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న వారస్థలమును ఆయన తలకు కట్టిన దుండుగుంటను చూచెను. ఆ దుండుగుండ నరవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృదులో నుండి సజీవుడుగా లేవవలెనను లేగమును వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Praise the Lord. Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియులారా, ఈరోజు ఎంతో గొప్ప రోజు. మన క్రైస్తవులు ఆహ్లాదంతో ఆనందంతో నిండిన ఒక మంచి రోజు. యేసుక్రీస్తుని మరణం తర్వాత, యేసుక్రీస్తుని యొక్క శ్రమల తర్వాత ఇదిగో పునరుద్ధానమయ్యాడు మన యేసుక్రీస్తు. పునరుద్ధానమై మనకు వెలుగు చూపిస్తున్నారు. మన ఈ చీకటి నిండిన జీవితములు మన అటు ఇటు తిరుగుతున్నప్పుడు ప్రభు మీ దగ్గరికి వచ్చి మీకు శాంతి సమాధానం ఇస్తున్నారు. ఎలా ఆ శిష్యులకు దర్శనమిచ్చారో ఉద్దిదనాయి తర్వాత ఎంతమందిని ముందు ప్రత్యక్షమై వారికి దర్శనమిచ్చారో అలాగా మనకు కూడా దర్శనమివ్వడానికి యేసుక్రీస్తు మీ దగ్గరికి వస్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, భయకడుపుము, యేసు ప్రభు మృత్యులో నుండి లేచెను. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా, దానికి గొప్ప ఉదాహరణం, గొప్ప వచనం మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం మనం చదివినప్పుడు యేసు ప్రభు మనకు తెలిసి నేర్పించిన మాట ఏమిటండి మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 16:6. అతడు వారితో మీరు భయపడకుడు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన పునరుద్ధానమయ్యును, ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. ప్రియులారా, ఎంతో గొప్ప మాట, ఎంతో గొప్ప వచనం. అతడు ఇక్కడ లేదు, సమాధిలో లేదు. ఏం చెప్తున్నారంటే, మరణించిన తర్వాత యేసుక్రీస్తుని సమాధిలో మనం పెడుతున్నారు. ఒక భాగం మనం చదివాము మొన్నటి రోజు. ఈ రోజు యేసుక్రీస్తుని చూడడానికి 3 వస్తులు తెల్లగా జాముని లేచి యేసు దగ్గరికి వస్తున్నారు. ఒక భాగం మనం చూస్తున్నాం. ఈరోజు మనము ఈ 3 వ్యక్తుల గురించి నేర్చుకోవాలి. యేసుక్రీస్తుని చూడడానికి, యేసుక్రీస్తు మరణించిన తర్వాత యేసుక్రీస్తుని చూడడానికి మొట్టమొదటిగా మగ్దలేనే మరియం ఆ సమాధి దగ్గరికి వెళుతున్న ఒక భాగం మనం ఇప్పుడే చదివాము. ఎందుకు వెళ్ళారు?
యేసుక్రీస్తుని చూసి ఆ యేసుక్రీస్తుని యొక్క మృతదేహములు సుగంధ ద్రవ్యములు పెట్టడానికి, సుగంధ ద్రవ్యములు పెట్టి ఆ యేసుక్రీస్తుని ఒక్కసారి చూడడానికి ఎంతో ఆశతో ఆ సమాధి దగ్గరికి వెళుతున్నప్పుడు వాళ్ళు చూసిన ఆ కార్యం ఏమిటంటే, ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ పెద్ద రాయి తీసివేసింది. ఎవరో తీసివేసింది. ఆ మగ్దలేనే మరియకి తెలియదు ఎవరు తీసి అని పెట్టిన. లోపలికి వెళ్ళి చూచినప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉంటుంది. ఒక ఖాళీ సమాధి చూసి ఇది చూసిన వెంటనే ఏం చేశారంటే, వెంటనే దాని నుంచి బయటికి వెళ్ళి ఇంకా ఇతరుల శిష్యుల్ని తాను చూసిన ఆ కార్యం వాళ్ళకు తెలియపరిచింది. ఏంటిది? మన యేసుప్రభుని ఎవరో తీసుకొని వెళ్ళారు, ఆ సమాధి ఖాళీగా ఉంటుంది, మీరు వచ్చి చూడండి అని చెప్పినప్పుడు వారు నమ్మలేదు. ఏంటిది, మీరు అబద్ధం చెప్తున్నావా నాకు ముందు అని చెప్పి అవిశ్వాసముతో ఇది చూడడానికి ఆ ఇతరుల శిష్యులు పేతురు, యోహాను కూడా వెళ్ళినప్పుడు వారు ఆ మృతదేహం, యేసుక్రీస్తుని యొక్క మృతదేహం అక్కడ చూడలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు కూడా ప్రయాణం చేశారు. 3 సంవత్సరాల పాటు తన యొక్క శిష్యులు కూడా ప్రయాణం చేశారు. దానితో పాటు మగ్దలేనే మరియం కూడా ఆ కాల్వరి కొండ పైన చివరి వరకు మరియమ్మతో కలిసి ఎడిసిన ఒక స్త్రీ. చూడు, పేతురు గారు ఆ యేసుక్రీస్తుని అరెస్ట్ చేసినప్పుడు పట్టుకున్నప్పుడు నాకు తెలియదు వీరు ఎవరని, నాకు తెలియదు అని ఎన్నోసార్లు మొంగాడు. ఎన్నిసార్లు? 3 సార్లు మొంగాడు. చూడు, అయినప్పటికీ యేసుక్రీస్తుని వెంబడించారు. ఏం జరుగుతుంది, యేసుక్రీస్తులు తన యొక్క జీవితంలో ఏం చేశారండి? చివరి మరణం వరకు చూశారు ఈ పేతురు. అదేవిధంగా యోహాను కూడా ఆ మరియమ్మ తల్లికి తోడుగా చివరి వరకు ఆ కొండపైన ఆ స్లీవ కింద ఉండే వ్యక్తి ఈ యొక్క యోహాను. మగ్దలేనే మరియం కూడా అది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిలో యేసుక్రీస్తుని చూడడానికి ఆ ఆశతో చూడనప్పుడు చూడలేదు. అప్పుడు కూడా వారు నమ్మలేదు, యేసుక్రీస్తు పునరుద్ధానమయ్యాడు అని మనం నమ్మలేదు. కానీ వారి యొక్క నిరాశ పెట్టలేదు, ఒక్కసారి కూడా నిరాశ పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు వారికి తెలిసిపోయింది యేసుక్రీస్తు నిజంగా లేచాడు అని. లేఖనములు రాసినట్లు యేసుక్రీస్తు లేచాడు అని అప్పుడు వారికి తెలిసిపోయింది. నిరాశ ఆగలేదు. అప్పుడు నుండి తన యొక్క జీవితములు ఆ శిష్యుల యొక్క జీవితములు ఆశ పుట్టింది. ప్రేమటి సహోదరి సహోదరులారా, చూడు, యేసుక్రీస్తు మరణించిన తర్వాత అన్నీ అయిపోయింది. తన జీవితం లేదు, వెంబడించడానికి మనకి ఇప్పుడు గురు లేదు. మనల్ని మంచిది నేర్పించడానికి, మంచి కార్యములు నేర్పించడానికి, అద్భుతములు ఇతరులకు చేయడానికి మన మధ్య గురువు లేదు అని నిరాశ కలిగిన వ్యక్తులే ఈ యొక్క శిష్యగణం వెళ్ళిపోయారు. వారి యొక్క పని మీద వెళ్ళిపోయారు. పేతురు, నేను వెళ్ళిపోతున్నా, నా పని మీద నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి 1, 2, 3 అలాగా చాలా శిష్యులు కూడా వెళ్ళిపోయారు. కానీ ఆ యేసుక్రీస్తు 3వ రోజు ఉద్ధానమయ్యాడు అని పేతురు, యోహాను తెలిసినప్పుడు ప్రియులారా, వారి జీవితములు ఆశ పుట్టింది. తరువాత ఆ యేసుక్రీస్తు ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ ఇతరుల శిష్యులకు కనిపించాడు, దర్శనమిచ్చాడు, ప్రత్యక్షం వారి ముందు దర్శనమిచ్చి వారిని ఓదార్పించారు. ఈరోజు ఆ యేసుక్రీస్తుని యొక్క పండుగ జరుగుతున్న సమయంలో ప్రేమడి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా కొన్ని అనుమానాలు ఉండవచ్చు యేసుని గురించి. ఆ శిష్యులకు ఉన్నట్లు యేసు నిజంగా లేచాడా లేదా అని వాళ్ళు మొదట ఆ
ఖాళీ సమాధి చూసినప్పుడు కూడా విశ్వసించలేదు. అది కొన్ని వారి ఆలోచన చేసినప్పుడు వారికి అర్థమైంది, యేసుక్రీస్తు నిజంగా ఈ మృతిలో నుండి లేచి మనకు ఒక ఉదాహరణ చూపించాడు అని ఒక మాట. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడు వారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. అది ఏమిటంటే యోహాను సువార్త 20 మనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 20 యేసు ఆమెతో అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? మీరు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు? మీరు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి అయ్యా నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము. నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. చూడు, నేను వెళ్ళి తీసుకుని పోయాను అని అనెను. చూడండి సహోదరి సహోదరులారా, వెతుకుతున్నారు. యేసు ఎక్కడ, నాకు చూడాలి. ఆ మక్లేగా మరియం కాదండి వెతకడం. ఈ యొక్క శిష్యులు కూడా యేసు ఎక్కడ పోయారు అని వెతుక్కున్నారు. చూడండి, వారి జీవితంలో కూడా చీకటి నిండిన ఆ సమయములు యేసుక్రీస్తుని వెతికారు. చూడండి, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు సమస్యలు ఉన్నప్పుడు, ఆటంకులు ఊహించనేల కార్యములు మన జీవితములు జరుగుతున్నప్పుడు, యాక్సిడెంట్లు మన జీవితములు జరుగుతున్నప్పుడు, ఒక చీకటి నిండిన జీవితమే మనది. సమస్యలు ఉన్నప్పుడు ఆడంగులు, దేవుడా నాకు ఎవరు లేదండి. అప్పుడు ఆ శిష్యులు వలె, మగ్దలేనే మరియం వలె యేసుక్రీస్తుని మీ వెతకాలి. ఆ వెతికిన తర్వాత యేసుక్రీస్తు మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఆ వారి యొక్క జీవితములు చీకటి నిండిన దేవులు ముద్దిదిన యేసుక్రీస్తు వారికి దర్శనమిచ్చినప్పుడు నిజం ఏం జరిగింది అంటే, వారికి ఒక వెలుగు యేసుక్రీస్తు చూపించారు. మీ జీవితంలో కూడా, మీ చీకటి నిండిన జీవితంలో కూడా, సమస్యలు నిండిన జీవితంలో కూడా, ఆటంకులు నిండిన జీవితంలో కూడా, నీకు ఎవరు లేదు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు, మీరు బిజినెస్, మీ వ్యాపారము మీరు నష్టం వస్తున్నప్పుడు, పరీక్షలు తక్కువ మార్కు వస్తున్నప్పుడు, మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, మీరు దేవుని వెతుకు, ఆ యేసుక్రీస్తుని వెతుకు. ఎలా ఈ ముగ్గురు శిష్యులు యేసుక్రీస్తుని యొక్క ముగ్గురు శిష్యులు యేసుక్రీస్తుని ఎక్కడా అని వెతికినప్పుడు వారికి సమాధానం ఇచ్చాడు దేవుడు. యేసు దగ్గరికి వైపు చూడు, ఆ ఉద్దితనైనటువంటి యేసు వైపు చూడినప్పుడు మీ సమస్యలకు పరిహారం, మీ సమస్యలకు ఆ సమాధానం యేసుక్రీస్తారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇది మనం ఉద్దితనైన యేసుక్రీస్తు నుంచి మనం మొట్టమొదటిగా నేర్చుకోవలసిన ఒక గుణపాఠం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, చిల్లరా, మనకందరికి తెలుసు మనమందరము క్రైస్తవులము. పునీత పౌలు గారు చెప్తున్న ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 15వ వచనం మనం చదివినప్పుడు ఆ మాట మనకు బాగా తెలుసుది. అయినచో నేను ఏమి చేయవలెను? నా ఆత్మతో ప్రార్థించెదను, నా మనసుతో కూడా ప్రార్థించెదను. నా ప్రార్థన చేసేదను. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 14వ వచనం. మరి క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, నా బోధనము వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. నేను దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తననుటయే దేవుని విషయములో అసత్యమాడినట్లే. చూడండి సహోదరి సహోదరులారా, ఆ మొత్తం సెంటెన్స్ యేసుక్రీస్తు మృత్యులో నుండి లేచినచో మీ విశ్వాసం వ్యర్థమే,
మనం ఏం ప్రసంగులు చెప్తున్నారో అదన్నిటి వ్యర్థమే. మీరు ఇక్కడ ఉండడం వ్యర్థమే, క్రైస్తవులని పిలువబడడం వ్యర్థమే, క్రీస్తు మొదలములు ఉండడం, జ్ఞానస్నానం స్వీకరించడమే వ్యర్థమే. ప్రియులారా, యేసుక్రీస్తు మరణించిన తర్వాత మన కొరకు ఉత్థితుడయ్యాడు. అందుకే ప్రియులారా, మనం యేసుక్రీస్తుని విశ్వాసించాలి. ఆ ఉత్థితుడైనటువంటి యేసుక్రీస్తుని విశ్వసించాలి. మన జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటిని తీసివేసి తొలగించి యేసుక్రీస్తు మనకు రక్షణ ఇచ్చి 3వ నాడు ఉత్థితుడయ్యాడు. ఆ యేసుక్రీస్తుని మనం విశ్వసించి మన జీవితంలో మనము ఇతరులను ప్రేమించి జీవించాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ పండగ జరుగుతున్న సమయములు మనము అడగవలసిన ఒక కార్యం, ఒక ప్రశ్న ఉంటుంది. ఎందుకు మనం ఈ ఉద్దాన పండుగ కొనియాడుతున్నాము, జరుపుతున్నాము? దానికి 4 కార్యములు ఉన్నాయి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఈ ఉద్దాన పండుగ మన క్రైస్తవ విశ్వాసానికి పునాది. క్రైస్తవ విశ్వాసానికి పునాది అని చెప్తున్నప్పుడు మీరు విశ్వసించి ప్రభువా, మనము యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు, యేసు ప్రభుని ఎందుకు నమ్ముతున్నారు? కేవలం యేసుక్రీస్తు మన కొరకు, మన పాపాల కొరకు మరణించినట్లు మాత్రం కాదండి. యేసుక్రీస్తు పునరుద్ధానం చేశాడు, ఉత్థితుడయ్యాడు. అందుకే మన విశ్వాసం. అందుకే చెప్తున్నారు, మొదటిది క్రైస్తవ విశ్వాసానికి పునాది అని చెప్తున్న మాట. 2వ కార్యం ఏమిటంటే, యేసు ప్రభువు యొక్క పునరుద్ధానానికి ఒక గ్యారంటీ కార్డు లాంటిది. చూడండి, యేసుక్రీస్తు మనకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు ఈ పునరుద్ధానం ద్వారా. ఏమిటంటే, నేను మరణించి ఉద్ధానమయ్యాడు, అందువలన మరణించి మీరు కూడా పునరుద్ధానమై మీకు నిత్య జీవన్ నేను ఇస్తున్నారు. ఒక ఐడెంటిటీ కార్డు మన ప్రతి ఒక్క క్రైస్తవులకు ఇస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఎందుకు మనం ఈరోజు చాలా చక్కగా పండుగ జరుపుతున్నాం అంటే, ఉద్దాన పండుగ మనందరికీ ఒక ప్రేరేపణగా ఉంటుంది. ఆధునిక యోగములు మనం ఉన్నాము. మనము అందరము దేనిలో పడిపోతాం? పాపములు పడిపోతున్నాం. సినిమాలు చూసి, మొబైలు వాడుకొని, మద్యపానములు, ఈ యొక్క డ్రగ్స్లు, బానిసములు ఉన్నాము. ఈ బానిసం నంటిన ఒక జీవితములు, చీకటి నంటిన జీవితములు యేసుక్రీస్తు ఉద్ధానమయ్యాడు. బిడ్డలారా, నా వైపు చూసి నా వెలుగులో మీరు జీవించినప్పుడు నేను మీ బానిసం నుంచి నేను విముక్తి చేస్తాం అని ఒక ఉద్ధానం చేసిన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రేమటి సహోదరి సహోదరులారా, 3వ కారణం ఏమిటంటే, 4వది ఏమిటంటే, ఉద్ధానపు పండుగ మనము చేసే ప్రార్థనలకు మార్గ చూపురిగా ఉంటుంది. ప్రభువు మన ప్రార్థనలు ఆలకించి మనకు దీవెనలు ఇస్తారని నమ్మకము ఉంటుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అది మన విశ్వాసం పెంపొందించడానికి. యేసు కేవలం మరణించడం మాత్రం కాదు, మృతుల నుంచి పునరుద్ధానం చేశాడు అని మన యొక్క ఆ విశ్వాసాన్ని ఇంకా దృఢపరచడానికి, ఆ శిష్యుల యొక్క విశ్వాసానికి దృఢపరచడానికి యేసు లేచాడు, యేసు పునరుద్ధానం అయ్యాడు. మనం విశ్వాసం పెంపొందించాడు యేసుక్రీస్తు. అందుకే మనం ఈరోజు ఈ ఉద్ధాన పండుగ కొనియాడుతున్నాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ప్రియులారా, ఈ 4 కారణముల మనము ఈ యొక్క ఉద్ధాన పండుగ కొనియాడుతున్నాము. చివరికి మనము ఈ పండుగ నుంచి మనం ఏం నేర్చుకోవాలా? 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఈ పఠనములో మనం నేర్చుకోవాల్సింది. అది ఏమిటంటే, చీకటిని వదిలిపెట్టి వెలుగులో జీవించాలి మనం. అవును బిడ్డ, యేసుక్రీస్తు ఆ సైతాను జయించి
పాపమును జయించి మరణాన్ని జయించి ఎలా ఉద్దితనాయాడో, అదేవిధంగా మనం కూడా మనలో ఉన్నటువంటి చీకటి స్వభావం నుంచి, మనము మన ఆటంకముల నుంచి, మన సమస్యల నుంచి మనం బయటికి వస్తున్నప్పుడు మనం కూడా యేసుతో కలిసి పునరుద్ధానం అవుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరోజు మీరు పాపము నుండి వదిలేసి చీకటిని వదిలేసి యేసుని నమ్ముతున్నప్పుడు ఆ రోజు మీరు పునరుద్ధానం అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగా మీ జీవితములో పునరుద్ధానం అన్నటువంటి ఆ పండగ రోజు రోజు మీ జీవితములు మీరు జరుపుకోవాలి. రోజు రోజు మీరు జరుపుకోవాలి ఈ పునరుద్ధాన పండుగ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ అంశం ఈ మనల్ని నేర్పిస్తున్నది ఏమిటంటే, యేసు ప్రభువునకు సాక్షులుగా ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి ఈస్టర్ పండుగ చేసుకున్న వారలమై మావుతున్నాం. మరేమిటండి సహోదరి సహోదరులారా, ఈ పండుగ రోజు మనకు నేర్పించాలంటే, మనము కేవలం మాంసాహారముతో అదేవిధంగా మద్యపానముతో పండగ జరుపడానికి కాదు యేసుక్రీస్తు ఈరోజు నేర్పించినది. యేసుక్రీస్తు నేర్పించినది నా యొక్క సాక్షిలాగా, నా యొక్క విశ్వాసుల్లాగా, నా యొక్క సాక్షిలాగా మీరు జీవించాలి మీరు జీవితములు. అప్పుడు మాత్రమే ఈ యొక్క పండుగ, ఈస్టర్ పండుగ మనము మన జీవితం ద్వారా మనము జరుపుకుండవచ్చు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా యేసు పునరుద్ధానమైన రోజు మనల్ని దేవుడు ఒక రక్షకునాయి మారిన దేవుడు. ఆ యేసుక్రీస్తుని మనం విశ్వసించి మనలో ఉన్నటువంటి ఆ సైతాను ప్రేరణ నుంచి మనం బయటికి దానిని వదిలేసి యేసు వైపు చూసి మనం జీవించినప్పుడు, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవులాగా మనం కూడా ఈ ఈస్టర్ పండుగ జరుపుకోగలము. దేవుడు దాని కొరకు మనందరినీ ఆశీర్వదించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము చెల్లించుదాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒకసారి మనం అందరము కన్నులు మూసుకొని ఆ దేవునితో కలిసి మనము కూడా ప్రార్థన చేద్దాం. ఉద్దితనైన యేసుక్రీస్తుని యొక్క పండుగ, ఆ ఈస్టర్ పండుగ మనము జరుపుతున్న ఈ రోజు మన చీకటి నిండిన ఆ జీవితాన్ని దేవుడు తొలగించి వెలుగు నిండిన ఆ జీవితంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నారు, మనల్ని తోడ్పడుతున్నారు. ఈరోజు ప్రత్యేక విధంగా మనము ప్రార్థన చేద్దాం. మన పోపు గారి కోసం ప్రార్థన చేద్దాం. మన మెత్రాసుల పనులు చేస్తున్న ప్రతి ఒక్క మెత్రాలను పీఠాధిపతుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. గురువులు, కన్యాశ్రులు, మతబోధకులు, మనల్ని మంచి మంచి కార్యాలు నేర్పించిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుని, వారిని ఈ పండగ రోజు గుర్తు చేసుకుని మనం ప్రార్థన చేద్దాం. ఈ బొడొక పండగ జరుగుతున్న సమయంలో మనల్ని కూడా ఆ
దేవాది దేవుని ముందు సమర్పించి మన జీవితము మార్చండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు కానుకలను కరుణ సాగరా, స్వీకరించు కానుకలను కరుణ సాగరా, సన్నిధాన భాగ్యమొసగి ప్రోవరావ శ్రీకరా, కావరావ శుభకరా, సన్నిధాన భాగ్యమొసగి ప్రోవరావ శ్రీకరా, కావరావ శుభకరా, స్వీకరించు కానుకలను కరుణ సాగరా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పిదియైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ శ్రీ సభ అద్భుతమైన విధముగా నూతన జన్మమును పొంది స్పష్టముగా పోషింపబడుచున్నది. పాస్కోత్సవ ఆనందముతో నిండిన మహోత్సములతో మేము నీకు ఈ బలిని సమర్పించుచున్నాము. కావున మా అర్పణములను అంగీకరించి మా ఆనంద ఉత్సవముతో సంపూర్ణముగా విప్పుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన ప్రభువా, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ పవిత్ర రోజును నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరిశుట రక్షణదాయకము. ఏలైన లోక పావములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. ఆ కారణమున మానవ జాతి అంతయు పాస్కానందముతో నీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తిమంతులైన పరలోకపు వాసులను దూతలను నీ మహత్వమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా.
సర్వాధిపతియగు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ సర్వాధిపతియగు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ ఆ స్వర్గీయ రాజా హోసానా 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 మృత్యుంజయుడా హోసానా 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 స్వర్గీయ రాజా హోసానా 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 మృత్యుంజయుడా హోసానా 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 అత్యున్నత సింహాసనాసీనుడు సర్వ సృష్టికర్తనే స్తుతించుదాం. అత్యున్నత సింహాసనాసీనుడు సర్వ సృష్టికర్తనే స్తుతించుదాం. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుగా నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం
నీవే దేవా, మా కొరకై రక్తం చిందిన ఓ యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనగ తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనస్తుకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలినవారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాదిని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేక విధంగా ఈరోజు పూచిబలి పెట్టించిన ప్రతి బిడ్డల కొరకు వారి యొక్క ప్రార్థన విన్నపాలను నెరవేర్చిన కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ రోజులు పూచిబలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంచి ఆయుస్సు, శ్రేయస్సు, జీవితములు ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ తొలగించి యేసుక్రీస్తు వారిని విశ్వసించి వారికి తోడుగా నిలబడడానికి మనం ప్రార్థన చేద్దాం. నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణముగదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రతి విధంగా చనిపోయిన ప్రతి ఒక్కరిని మా జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మన కుటుంబంలో నుంచి చనిపోయిన మన పూర్వీకుల కొరకు అమ్మ నాన్న ఎవరైనా చనిపోయారో అదే బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ పూజబలి ద్వారా వారిని కూడా వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపైదే చూపి దేవుని గన్నిదలీగ మరి మాదుతోను ఆమె భర్త యొక్క పుణిత జోజప్ప గారితోను పుణిత అపస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల విదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగృహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుండము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అప్పస్తులతో భజించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును కాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన సగునుగాక. ఆమేన్. ఆకలిగొన్న జనులారా, నా యొద్దకు రండి, జీవమునొసగే విందులో పాల్గొనరండి. ఆకలిగొన్న జనులారా, నా యొద్దకు రండి, జీవమునొసగే విందులో పాల్గొనరండి. జీవాహారమును ఇచ్చును అమృత బిందు, నిత్య జీవమును ఒసగును ఈ ముందు. ఆకలిగొన్న జనులారా, నా యొద్దకు రండి, జీవమునొసగే విందులో పాల్గొనరండి, పాల్గొనరండి, పాల్గొనరండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. అందరికీ ఈరోజు ప్రత్యేక విధంగా ఈస్టర్ పండగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. హ్యాపీ ఈస్టర్ వన్ అండ్ ఆల్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఈస్టర్ దినం, ఈస్టర్ రోజు మన ముత్తంగి దేవవాకు కేంద్రములు పొద్దున 10 గంటలకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 10 గంటలు పూజ బలులతో మన యొక్క కార్యక్రమాలు, ప్రార్థన కార్యములు ఇవన్నీ జరుగుతాయి. 10 గంటల నుంచి 1 గంటల వరకు మిమ్మల్ని అందరినీ ఈ యొక్క పండుగ పూజ బలికి స్వాగతం చేస్తున్నాం. సిరిల్ ఫాదర్ ద్వారా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ల ద్వారా వీళ్ళందరినీ ఈ ముత్తంగి కేంద్రానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనమందరము చివరి ప్రార్థన కోసం సిద్ధపరచుదాం. పాస్కా గొర్రెపిల్లయగు క్రీస్తు బలి చేయబడెను. హల్లెలూయా. కావున న్యాయము సత్యము అనువానిలో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండగ చేసుకున్నదము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ శ్రీ సభను శాశ్వతమైన ప్రేమతోను కృపతోను కాపాడుము. తద్వారా పాస్క పరమ రహస్యములు ప్రతిఫలముగా నుగ్నీకరింపబడిన నీ శ్రీ సభ ఉద్దాన మహిమలో ప్రవేశింప అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి తన రెక్కలో నీడిలో కాచి కాపాడునుగాక. పూచబలి సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనము. హల్లెలూయా హల్లెలూయా. మానవాళికందరికి శుభవార్త ఇది. మరణము గెలిచెను మన ప్రభువు. మానవాళికందరికి శుభవార్త ఇది. మరణము గెలిచెను మన ప్రభువు. ఉత్థానుడాయెను. హల్లెలూయా. మానవాళికి రక్షణ ఒసగను ప్రభువు. ఉత్థానుడాయెను. హల్లెలూయా. మానవాళికి రక్షణ ఒసగను ప్రభువు. కీర్తించుదాం ఆరాధిద్దాం. హల్లెలూయా గీతం పాడి పొగడెదాం. కీర్తించుదాం ఆరాధిద్దాం. హల్లెలూయా గీతం పాడి పొగడెదాం. ఉత్థాన పండుగ శుభవార్త చెప్పుదాం. హ్యాపీ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్ హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్ హ్యాపీ హ్యాపీ ఈస్టర్.